కోటీశ్వరు అవుతాను, ఇంకా ఇంత ఉన్నత స్థాయికి ఎదుగుతానని. కానీ మరి వాళ్ళు ఎట్లా అయ్యారు? హౌ దే ఆర్ డిఫర్. మిగతా వాళ్ళందరిలో ఇంత వందలాది మంది విద్యార్థుల్లో వాళ్ళొక్కరే ఆ స్థాయికి ఎందుకు చేరగలిగిందంటే అంకుటితమైనటువంటి దీక్ష, పట్టుదల, క్రమశిక్షణ, కఠోర సాధన. మరి మీ అందరికీ అలాంటిది కొంతమందిలో ఉండొచ్చు, కొంతమందిలో నిద్రాణ వ్యవస్థలో ఉండొచ్చు, కొంతమందిలో నాకెందుకులే అనుకొని ఏదో పటు మా అయ్య చదివిపిస్తుండు, మా అమ్మ చదివిపిస్తుండు అని చదివే వాళ్ళు కూడా ఉండొచ్చు. లేదు అమ్మాయిలైతే ఏదో ఈ డిగ్రీ అయిపోగానే ఎవరి చేతుల్లో పెడతారు, మేము వెళ్ళిపోతాం, మాకెందుకులే మా బాధ వాడు పడతాడు అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు. ప్రాక్టికల్గా చెప్తున్నాను ఇది. అలా పెట్టుకుంటే ఇంతకుముందుకే సిఏ గారు చెప్పినారు, ఈ యొక్క జననం ఈ భూమి మీద ఏదో గ్రహం మీద కాదు, ఈ భూగ్రహం మీద మనం పుట్టాము అని అంటే ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకొని మనం ఈ భూమి మీద పుట్టాం. అది మర్చిపోదు ఎప్పుడు కూడా. దాన్ని సాధించడానికి ఆల్రెడీ మీరు ఏం సాధించాలో మీకు ఆల్రెడీ రాసి ఉంది. కానీ మీరు ఆ మార్గాన్ని వెతుక్కొని ముందుకు వెళ్ళాలి. నేను మంచివాడిని అయితేనా చెడువాడిని అయితేనా అని ఎంతసేపు మీ మైండ్ చెప్పడమే, అంతేనే కదా. మీ మైండ్ని ఎప్పుడు కూడా మైండ్లో రెండు మైండ్లు ఉంటాయి అన్నమాట, చెడు మైండ్, మంచి మైండ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ అని సైకాలజిస్ట్ ఉంటాడు. సైకాలజీలో సిగ్మండ్ ఫ్రాయిడ్ అని ఒక మనోశాస్త్రవేత్త, ఆయన చెప్పిండనమాట, మనిషిలో రెండు కాదు 3 మైండ్లు ఉంటాయి. ఒకటి మంచి మైండ్, ఒకటి చెడు మైండ్, ఇంకొకటి ఆదర్శవంతమైన మైండ్. మనం ఇక ఆదర్శవంతమైన దేవుడు ఫస్ట్ మంచి చెడుల దగ్గర జయించడమే మన మైండ్ యొక్క పని. మీకు చెప్పండి, ఏం మంచి చేస్తుందో మీ మైండ్? ఏం చేస్తుంది? ఇంజనీరింగ్ స్టూడెంట్ అయితే కానీ, కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అయితే కానీ, ప్రతి ఒక్కరికి, స్టూడెంట్ నుంచి కామన్ మ్యాన్ వరకు ప్రతి ఒక్కరికి టాపిక్